మరి శరత్ సార్ గురించి చెప్పాలంటే సార్ ఇస్ వెరీ ఎఫిషియెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఆఫీసర్. సార్ ఏ జిల్లాలో పనిచేసినా కూడా ఆ జిల్లా ఎప్పుడు కూడా మొదటి స్థానంలో రాష్ట్రంలో నిలిచేది. జగిత్యాల అయినా, కామారెడ్డి అయినా, సంగారెడ్డి అయినా ప్రభుత్వ పథకాల అమలులో సార్ ఎప్పుడు కూడా అధికారులందరితో కూడా మంచిగా పని తీసుకొని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపారు. సార్ నేనైతే సార్తో ఎప్పుడు పనిచేయలేదు, కానీ సార్తో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్స్ తో మాట్లాడితే అందరూ కూడా సార్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వెరీ ఎఫిషియెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఆఫీసర్ అని చెప్పడం జరిగింది. మరి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు సార్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా మెరుగుపరచడంలో డెఫినెట్ గా అన్ని కూడా ఇప్పుడు ఎంతో ఇంప్రూవ్మెంట్ చెందుతాయని కూడా నేను అనుకుంటున్నాను. The department is very lucky to have to be headed by sir and to get the services of sir. And so I wish all the best to sir and that ఇంకా ముందు కూడా ఇంకా మంచి స్థానాలు మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను. అండ్ జిల్లా అధికారులందరికీ కూడా మీరు చెప్పిన విధంగా ఏ విధంగా అయితే ముందు మీరు సార్ లీడర్షిప్ లో పనిచేశారో అందరూ కూడా అదే విధంగా బాగా పనిచేసి సంగారెడ్డి జిల్లాని ముందు స్థానంలో నిలబెట్టాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది మొదటి నాది కోపం ఎలాంటిదంటే తాస్పాం లాగా కోపం ఉంటుంది, కానీ కరువు. అదేవిధంగా మన క్రాంతి మన తెలుగు ఆడబిడ్డ, మన తెలుగు అమ్మాయి, ఆమెకు కూడా కోపం వస్తుందని నేను విన్నా. ఇక్కడ నేను జగిత్యాల కలెక్టర్లో ఉన్నప్పుడు కమిషనర్ ఉండాను. అప్పుడప్పుడు కొంచెం నాకు అక్కడ గాలి వస్తుంది కదా, వాసన వస్తుంది. ఆ కోపం కూడా పాల పొంగు లాగానే ఉంటుంది, కాబట్టి ఇంకేం భయం లేదు. పాల పొంగు లాంటి భయం ఉంటుంది అంతే తప్ప ఇంకా కోపం ఈ కోపం కంటే ఆ కోపం చాలా తక్కువ. కానీ మరి మనందరికీ అంటే నీకు కానీ నాకు కానీ మాకు ఎలా ఉంటుందంటే, నా పక్కన రూపేష్ ఉన్నారు, క్రాంతి గారు ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్ మన తెలుగు బిడ్డలు. డైరెక్ట్ ఐఏఎస్ అనగానే కొంచెం ఇన్సైడ్ భయం ఉంటుంది. డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ అనగానే కొంచెం ఒక రకంగా చాలా విజ్ఞానవంతులు, తెలియవంతులు, వీళ్ళకు ఏం చేసేస్తారో, రేపు ఇంకా పెద్దగా అవుతారు, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలా అంట. నెక్స్ట్ స్టేజ్ పీడీసీ, నేను కానీ చంద్రశేఖర్ కానీ అలా ఉంటాం. నెక్స్ట్ స్టేజ్ మళ్ళా ప్రమోటీస్. అంటే మీ ఆలోచన కూడా మన ఆలోచన కూడా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి కొంచెం నాకు తాస్పాం లాంటి కోపం ఉండవలసిందే, అక్కడ పాల లాంటి కోపం ఉండవలసిందే. కాబట్టి ఆ స్టేజెస్ అలా ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా అప్పుడప్పుడు కోప్పడ్డా, జగదీష్ అన్నట్టు, మనోళ్ళు అన్నట్టు కోప్పడ్డా కానీ మిమ్మల్ని ముందు వరుసలో ఉండటమే. ఇప్పుడే క్రాంతి గారు చెప్పినట్టుగా మిమ్మల్ని ముందు వరుసలో ఉంచడానికే కోపడ్డాను, కానీ వేరే ఉద్దేశం కాదు. ఒక్కొక్కసారి మన ఆఫీసర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ జరుగుతాయి, టెలికాన్ఫరెన్సెస్ జరుగుతాయి. జరిగినప్పుడు జిల్లా స్టేట్ నుంచి జరుగుతుంది. అప్పుడు నాకు ఫస్ట్ టైం అసైన్మెంట్ సీఎం కప్ ఇచ్చారు సార్ మా డిఆర్ఓ గారు, అప్పుడున్న అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారు. అయితే అసలు ఆ రోజు రాత్రి రాకపోతే అక్కడ ఏం లేదు. నన్ను పిలిచి ఫస్ట్ అసైన్మెంట్ సార్ అయ్యగానే, సార్ డబ్బులు కావాలి సార్, ఇది పెద్ద గ్రౌండ్, దాదాపు 150 మంది టీం పోవాలి అంటే సార్ జామీన్ ఎవరు అని పిలిచింది సార్. నేను పోయినాకపోతే ఆ కసక్తే అప్పుడు చెక్ అనేది నాకు ఫస్ట్ నా పేరు చెక్ ఇచ్చాను సార్, 5 lakhs చెక్ ఇచ్చింది. సో 150 మంది టీం పంపించాలి. నేను ఒక్కరోజు 24 hours పడుకోకుండా పనిచేసి మా డిఆర్ఓ గారి సహకారంతో, అప్పుడు అడిషనల్ విధాని గారి సహకారంతో మేము ఏమంటూ అసలు టీం ఈ జిల్లాలో టీం పోతాయా అన్నాడు సార్ శివసాబ్. ఆ రోజు నేను బాగా ప్రయత్నం చేసి ఈ జిల్లా నుంచి టీమ్స్ పోయినాయి, 18 టీమ్స్ పోయినాయి. దాంతో పాటు వి గాట్ 5 medals. షటిల్ బ్యాడ్మింటన్ లో గోల్డ్ తీసుకున్నాం. ఇదంతా మా శరత్ సార్ వారి కృషి వల్ల. ఇది సింగిల్స్ లో షటిల్ బ్యాడ్మింటన్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ has won the gold medal. అదేవిధంగా హాకీ టీమ్ లో కూడా గోల్డ్ కొట్టాం, 2 గోల్డ్. ఫుట్బాల్ లో బ్రాంజ్, రెస్లింగ్ లో సిల్వర్, షార్ట్ పుట్ లో గోల్డ్. ఈ 5 ఈవెంట్ గెలిచాం. అప్పుడు 33 జిల్లాలో మా జిల్లా 4th place లో ఉంది. సో సార్ అప్పటి నుంచి దాడిపై కాయాలి. సో ఇట్లాంటి జిల్లా కలెక్టర్ గారిని నేను అంటే
ఇక్కడి నుంచి వదులుతున్నాం అంటే చాలా బాధ ఉంది. అదేవిధంగా సార్తో పాటు పనిచేసినప్పుడు మన ఇంతకుముందు ఈ గారు చెప్పాడు, సీరియస్ గా సార్ని చూస్తే ఎవరు భయపడతారు, కానీ ఎట్లా పని తీసుకోవాలి, వాళ్ళతో ఎట్లా పని తీసుకోవాలని సార్కి బాగా తెలుసు. మేము టీఎన్జీ తరఫున మా గత నుంచి మీరు కూడా చెప్పినారు మేడం వాళ్ళ గురించి, మేడం చాలా సాఫ్ట్ అని, మేము చాలా మంచిగా ఉంటారని కూడా మా టీఎన్జీ టీం చెప్పారు. ముఖ్యంగా మా టీఎన్జీ తరఫున చెప్పేది ఏమిటంటే, జిల్లా కలెక్టర్ సరోజ్ గారు ఉన్నప్పుడు మాకు 9 గుంటల భూమి ఇచ్చారు, మంచి ల్యాండ్ ఇచ్చారు సార్ ల్యాండ్ ఇచ్చారు. అప్పుడు మేము కోరుకునేది ఏమంటే, కొత్త మేడం గారు బిల్డింగ్ కట్టడానికి డబ్బులు ఇస్తే బాగుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా రెవెన్యూ కాలనీ ఉన్నాయి, ఇక్కడ 2 రెవెన్యూ కాలనీ ఉన్నాయి. టీఎన్జిఓస్ అంటే అందరు ఎంప్లాయీస్ సంబంధించిన ఎన్జిఓస్. ఇప్పటిదాకా సంగారెడ్డి జిల్లాకు టీఎన్జిఓస్ కాలనీ లేదు మేడం, ప్రతి జిల్లాలో టీఎన్జిఓస్ కాలనీ ఉంది. మేము కోరుకునేది ఏమంటే, మీ హాయంలో మీరు ఇక్కడ పోయినారు కూడా మా ఎంప్లాయీస్ గుర్తుపెట్టుకుంటారు, ప్రతి ఒక్కరికి మా ఎంప్లాయీస్ ఒక ప్లాట్ ఇప్పిస్తే బాగుందని కోరుకుంటాము. దాదాపు నేను చూస్తే 30 ఏళ్ళ నుంచి టీఎన్జిఓస్ కాలనీ ఇక్కడ లేదు, కానీ ప్రతి జిల్లాలో టీఎన్జిఓస్ కాలనీ. మాకు 30 ఎకరాలు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పిస్తే మా అందరి ఎంప్లాయీస్ కి మీ పేరు చెప్తే ఇస్తాం మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.